గర్విష్ఠులు ఆయనకు అసహ్యులు అనుకుంటే దీన మనసు కలిగిన వారు దేవునికి సహ్యులు. సహ్యులు అంటే ఇష్టులు. గర్వములో అనేక రకములైన గర్వములు ఉన్నాయి. మొదటి ధనమును బట్టి గర్వము, 2 అందమును బట్టి గర్వము, 3 బలమును బట్టి గర్వము, 4 చదువును లేదా జ్ఞానమును బట్టి గర్వము, 5 కులమును బట్టి గర్వము. ఇలా ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క రకమైనటువంటి గర్వం అనేది ఉండొచ్చు. లేదనుకుంటే ఖచ్చితంగా మనము దీన మనసు కలిగిన వారము, మనతో దేవుడు సంచరిస్తాడు. కాబట్టి ఒకసారి మనము ఈ గర్వములన్నిటిని గురించి మనం పరిశీలిస్తే ప్రియులరా, ఒకరిలో ధనగర్వం అనేది పెరుగుతుంది, మరొకరిలో అందమును బట్టి గర్వం పెరుగుతుంది, మరొకరిలో జ్ఞానమును బట్టి గర్వం పెరుగుతుంది, మరొకరిలో బలమును బట్టి గర్వం అనేది పెరుగుతుంది, మరొకరిలో కులమును బట్టి కూడా గర్వం అనేది పెరుగుతుంది. దయచేసి గమనించండి, ఒక సెన్సిటివ్ టాపిక్ మాట్లాడుతున్న ఈరోజు కులం అనేటువంటి ప్రస్తావన చేస్తున్నాను. ఇది ఫలానా కులాన్ని ఉద్దేశించి కాదు. ఏ వ్యక్తి ఏ కులంలో ఉన్నా సరే ఆ కులం మీద అతనికంటూ ఒక అతిశయం అనేది ఉంటుంది, అవునా? నేను చెప్తుంది ఏంటంటే పలానా ఒక కులం అని కాదు, అసలు ఏ వ్యక్తి ఏ కులములో ఉన్నా సరే ఆ కులమును బట్టి అతిశయించవద్దు. అర్థమైతే స్తోత్రం చెప్తాం. ఏ వ్యక్తి కూడా తన కులమును బట్టి అతిశయించకూడదు. ఒక కులములో మనం పుట్టామంటే దానికి గల కారణం ఎవరు చెప్పండి? దేవుడు పుట్టించాడు. మనకు ఊహ తెలిసేంత వరకు మనం ఏ కులంలో పుట్టామో మనకి తెలియదు. కులాలనే ఉండాలి. సమాజంలో ప్రస్తుతం అలా చలామణి అవుతున్నాయి కాబట్టి కులాలనే ఉండాలి. కానీ కులమును బట్టి ఏమి ఉండకూడదు, గర్వం ఉండకూడదు. ఎందుకంటే ఈ కులంలో పుట్టడానికి మనము కారణం కాదు, మన దేవుడు కారణం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకవేళ దేవుడు మనల్ని వేరే కులంలో పుట్టి ఉంటే అప్పుడు మన ఆలోచన విధానం వేరేగా ఉండేది. దేవుడు మనల్ని ఒక కులములో పుట్టించినప్పుడు మనం ఒకవేళ గర్వపడాల్సి వస్తే ఆ కులములో పుట్టించిన దేవుణ్ణి బట్టి మనం గర్వపడాలి, కానీ కులమును బట్టి మనం ఏమవ్వకూడదు, గర్వపడకూడదు. నేను అది చెప్తుంటాను ప్రియులరా, కులము కంటే మతము కంటే మానవత్వం అనేది చాలా గొప్పది. యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు, కానీ పలానా కులాన్ని ప్రేమించమని ఆయన అనలేదు. ఎందుకంటే ప్రతి కులము వారు ఆయన పిల్లలే. ఒకరోజు ఒక ఆయన తన ఇంటి ముందు ఈ ఇల్లు పలానా కులం వారికి మాత్రమే అద్దెకి ఇవ్వబడునని రాశాడంట, బోర్డు పెట్టాడంట. ఈ ఇల్లు ఫలానా కులం వారికి మాత్రమేనని బోర్డు పెట్టాడంట. సరే, ఆ కులం ఏదైనా అనుకోండి, కాదనట్లేదు. ఒకరోజు వరద వచ్చింది ఆ ఊరికి. ఏమొచ్చిందమ్మా? వరద వచ్చింది. వరద రావడం వలన ఆ వరద అలా పెరుగుతూ వస్తుంది. ఈ లోపల ఈ బోర్డు పెట్టాడే, ఈ వ్యక్తి యొక్క ఇల్లు ఆ వరదలో మునిగిపోతుంది. ఇప్పుడు ఆ ప్రభుత్వం ఆ యొక్క బాధితులను రక్షించడానికి కొందరి నావికులను ఆ ఊరికి పంపిస్తే ఆ ఇంటి బయట మీద, ఇల్లు మునిగిపోయింది, ఇంటి బయట మీద ఏమని తెలుసా, బయట ఏమని తెలుసా, ఇది ఫలానా కులం వారికి మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు ఈ పడవవాడు వచ్చాడు కదా, ఈ పడవవాడు వచ్చినాడు అన్నాడు, ఏమండి మరి నేను మీ కులం కాదండి, ఈ పడవ ఎక్కుతారా అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఏమన్నాడు? మరి మేము మీ కులం కాదండి, మరి పడవ ఎక్కుతారా అన్నాడు. ఏం చేస్తాడు? ప్రాణాల మీదకి వస్తే ఏవి. గమనించండి, ఏ వ్యక్తి కూడా తన కులమును బట్టి గర్వపడకూడదు. అది ఏ కులమైనా కావచ్చు, నేను అంటున్నది కాదు. ఏ కులమైనా సరే ఆ కులమును బట్టి మనం ఏం చేయకూడదమ్మా, అతిశయించకూడదు. ఎందుకంటే మీరు హాస్పిటల్లో జన్మించినప్పుడు అప్పుడు ఏ కులం వారు మనకి ఇంజెక్షన్ చేశారో మనకి తెలియదు. ఈరోజు మనం తింటున్నటువంటి పదార్థాలు ఏ వ్యక్తులు వండుతున్నారు మనకి తెలియట్లేదు. సో కాబట్టి మనము అతిశయించాల్సి వస్తే మనల్ని పుట్టించిన దేవుని బట్టి అతిశయించాలి, కానీ మన కులమును బట్టి అతిశయించకూడదు. కులాలు ఉండాలి, ఉండకూడదు అనట్లేదు నేను, కానీ ఆ కులమును బట్టి మనం అతిశయించేవారిగా ఉండకూడదు. మనము జ్ఞానమును బట్టి అతిశయపడేవారిగా ఉండకూడదు. చాలా మంది అంటుంటారు, నేను చాలా తెలివైనండి, నాకు ఎవడు చెప్పక్కర్లేదు అన్నట్లుగా మాట్లాడుతుంటారు. మీకు విషయం తెలిసి ప్రియులరా, థామస్ ఆండ్రూస్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. అతడు టైటానిక్ షిప్ని అతడే మొత్తం దాన్ని డిజైన్ చేసి దానికి మొత్తం ఆయన ఇంజనీర్గా ఉన్నాడు. ఒకరోజు అది ప్రయాణం అవుతున్నప్పుడు ఇంటర్వ్యూ చేయడానికి ఒక వ్యక్తి వచ్చి అన్నాడు, ఏమండి ఈ షిప్ మునిగిపోయే అవకాశాలు ఉన్నాయని అడిగాడు. ఎవరిని? ఆ షిప్ను తయారు చేసినటువంటి ఆ వ్యక్తిని. మునిగిపోయే అవకాశం ఉందంటే అతను ఏమన్నా తెలుసా, దేవుడు తలుచుకున్న దీన్ని ముంచలేడు అన్నాడు. దానికి అతని పేరు పెట్టిన పేరు అని తెలుసా, నాన్ సింకబుల్ షిప్, అంటే మునిగిపోని షిప్ అని దానికి పేరు పెట్టాడు. కానీ విచిత్రం ఏం తెలుసా, ఒకానొక రోజు ఒక తెల్లవారుజామున ఒక మంచు పర్వతాన్ని గుద్ది
2200 మందితో మునిగిపోయింది ఆ షిప్పు. ప్రతి ఒక్కడు చచ్చిపోయాడు అందులో. సుమారు 2200 మంది చనిపోయారు. ఇతను ఏమన్నాడు? ఇతను దేవుడు తలుచుకున్నా కూడా ఏం చేయలేడంట, ముంచలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన జ్ఞానమును బట్టి మనం ఎప్పుడు కూడా అతిశయపడేవారుగా ఉండకూడదు ప్రియులారా. మనం ఏం జ్ఞానులు అండి, మనం ప్రతిరోజు నేర్చుకోవాలి. నిజం చెప్పిన ప్రియులారా, నేను ఇప్పటికీ కూడా గౌరవిస్తూ ఏ చిన్నవాడు వచ్చి ఏ సలహా చెప్పిన వింటానండి. గౌరవిస్తూ ఏ చిన్నవాడు వచ్చి ఏ సలహా చెప్పిన వింటాను. ఎందుకంటే మనం ప్రతిరోజు నేర్చుకోవాలి. ఎందుకంటే మనకి తెలిసింది గోరంతా, తెలుసుకోవాల్సింది కొండంత. ఎప్పటికి కూడా ఏ వ్యక్తి చిన్న విషయాన్ని ఇది తప్పేమో అని అంటే ఏంటని, ఎందుకంటే నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే దేవుడు కొన్నిసార్లు చిన్నపిల్లల నోట నుండి కూడా మాట్లాడతాడు. అందుకే ప్రియులరా, గర్వం ఉందా లేదా అనేది తెలియడానికి చిన్న టెస్ట్ చెప్పమంటారా? ఒక వ్యక్తి ఏదైనా ఒక సలహా చెప్తున్నప్పుడు వెంటనే దాన్ని రిజెక్ట్ చేస్తున్నామంటే మనలో ఏమున్నట్లు? గర్వం ఉన్నట్లు. లేదు, సాత్వికముతో తెలిసినా సరే జాగ్రత్తగా ఆలకిస్తున్నాం అనుకోండి, ఏమున్నట్టు? దీన మనసు అనేది ఉన్నట్టు. కాబట్టి మనం ప్రతిరోజు నేర్చుకునేవారిగా ఉండాలి. కాబట్టి మన జ్ఞానం అనేది ఈ లోకము దృష్టిలో వెర్రితనమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈ లోకములో జ్ఞానులు దేవుని దృష్టిలో ఎలాంటి వారంట? వెర్రివారు. కాబట్టి మనకి అవసరమైనది ఏం తెలుసా? పైనుండి వచ్చే జ్ఞానము, అదే జీవవాక్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవది అందమును బట్టి గర్వము. దేనిని బట్టి గర్వము? అందమును బట్టి గర్వము. తెల్లగా ఉన్నందుకు గర్వము, లేదా ఎత్తుగా ఉన్నందుకు గర్వము. ఇలా కొంతమంది తనకున్నటువంటి అందాన్ని బట్టి గర్విస్తుంటారు. మీకు విషయం తెలుసా? దేవునికి మనం దేన్ని బట్టి గర్విస్తున్నామో అది తీసేయడానికి 1 సెకండ్ చాలు. అర్థమవుతుందన్నమాట. ఒకవేళ మనం ధనమును బట్టి గర్విస్తున్నామా, ఆ ధనాన్నే తీసేయడానికి దేవుడు 1 సెకండ్ చాలు. ఒకవేళ బలమును బట్టి గర్విస్తున్నామా, ఆ బలాన్ని తీసేయడానికి దేవుడు 1 క్షణం చాలు. ఒకవేళ అందమును బట్టి, విద్యను బట్టి, కులమును బట్టి, స్తోమతను బట్టి, ఆర్థిక వ్యవస్థను బట్టి మనం గర్విస్తున్నామా, దేవునికి కనురెప్ప పాటు చాలు. మనం దేన్ని బట్టి గర్విస్తున్నామో అది మన నుండి తీసేయడానికి. అందుకే ప్రియులరా, దేన్ని బట్టి కూడా ఎప్పుడు మనం ఏం చేయకూడదు? గర్వించకూడదు. చూడండి, మన భారతదేశంలోనే సుపరిస్థితి కలిగినటువంటి వ్యక్తులు చాలా అందం కలిగిన వారు. మహానటి సావిత్రి గారు 40 ఏండ్లు మాత్రమే బ్రతికారమే. అందం ఉంది కానీ ఆయుష్ ఆరోగ్యాలు ఉన్నాయా? మహానటి సావిత్రి గారు 40 సంవత్సరాలు మాత్రమే బ్రతికారు. సౌందర్య గారు 32 సంవత్సరాలు మాత్రమే బ్రతికారు. ఇంకిలా చూసుకుంటూ పోతే ప్రపంచంలోనే ఒక గొప్ప పరాక్రమశాలి అలెగ్జాండర్ ది గ్రేట్ అనేటువంటి ఒక ఆయన కేవలం 32 ఏళ్లకే చనిపోయాడు. అంటే మనం దేన్ని బట్టి గర్వించాలి? ఇప్పుడు ఒక ధనవంతుడు చనిపోయాడండి, ఒక పేదవాడు చనిపోయాడు. వీళ్ళిద్దరిని దహన కార్యక్రమాలు చేసిన తర్వాత ఆ బూడిదని తెచ్చి 2 బాక్సులు వేసి ఇక్కడ పెట్టి, ఏమంటే ఎవరు ధనవంతులు ఎవరు పేదవాళ్ళు అంటే ఎవరు చెప్తారు? ఎవరైనా చెప్పగలరా? ఎవరంటే ఇందులో చదువుకున్నవారు, ఎవరు ఇందులో చదువుకోలేని వారంటే చెప్పగలరా? ఎవరంటే ఇందులో డబ్బున్నవారు, ఎవరు పేదవాళ్ళు అంటే చెప్పగలరా? చెప్పలేం ప్రియులరా. ఏదైనా సరే ఈ జీవితం ఉన్నంత వరకు ఒక్కసారి శరీరము బూడిదైపోయింది అనుకోండి, ఏమీ లేదు. కానీ మనుషులు మాత్రం ప్రియులరా, ఈరోజు ధనవంతులమని, బలవంతులమని, జ్ఞానులమని గత వారం కంటే ముందు వారం అనుకుంటే మనం నేర్చుకున్నాం. జ్ఞాని అయిన సొలొమోను చివరికి ఎలా మారిపోయాడు? అజ్ఞానిగా మారిపోయాడు. బలవంతుడైన సంసోను చివరికి ఎలా మారిపోయాడు? బలహీనుడిగా మారిపోయాడు. ఊజు దేశంలోని ధనవంతుడైన యోబు చివరికి ఎలా అయిపోయాడు? మరణించాడు కదా. అంటే జ్ఞానులు అజ్ఞానులు అవుతున్నప్పుడు, బలవంతులు బలహీనులు అవుతున్నప్పుడు, ధనవంతులు దరిద్రులు అవుతున్నప్పుడు మనం ఏ పాటి వారు? అందుకే వాక్యం సెలవిచ్చింది కదా, మనుషుల కోసం బైబిల్ రాస్తుంది, మనము ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు అంట. నిజం ప్రియులారా, ఏదో మనుషులు ఉన్నాం కాబట్టి దాన్ని బట్టి మనం అసహిస్తుంటాం. ఒక్కసారి మనుషుల నుండి ఆత్మ అనేది వెళ్ళిపోయింది అనుకోండి, అసలు ఏమీ భూమి మీద మనకంటూ ఇది లేదు. కాబట్టి మనము అందమును బట్టి కూడా మనం అతిశయించే వారిగా మనము ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలమును బట్టి కూడా మనం అతిశయించొద్దు ప్రియులారా. ఎందుకంటే ఈ బలం ఈ రోజు ఉండొచ్చు, రేపు పొద్దున్న ఈ బలం అనేది ఉండకపోవచ్చు. కొంతమంది చూడండి, బలం వలన చాలా మూర్ఖత్వంగా ప్రవర్తిస్తుంటారు. లేదు ప్రియులారా, బలం ఉందని మనము విర్రవీగా అనుకోండి, బలహీనులమైపోతాం ఎప్పటికైనా. కాదు చెప్పండి, అవునా? ప్రతి వ్యక్తి కూడా ఏదో రోజు వృద్ధాప్య వయసును అనుభవించాలా లేదా? యవన వయసులో బలం ఉంది కాబట్టి మనం ఇష్టానుసారంగా జీవించామనుకోండి, వెనకాల ఉంది అదో వయసు. ఏ వయసు అది? వృద్ధాప్య వయసు. అప్పుడు ఏం చేయాలి మనము? ఖచ్చితంగా ఒకరి చేత చాకరీ చేయించుకోవాల్సినటువంటి
పరిస్థితి. అందుకే ప్రియులరా, ఎప్పుడు కూడా బలముందని బట్టి బలమును బట్టి మనము గర్వించేవారిగా మనము ఉండకూడదు. ఎందుకంటే ఎంత బలవంతుడైనా సరే మరణం తర్వాత కాటికి వెళ్ళాలంటే నలుగురు మోయాల్సిందే. నా మాట మీకు అర్థమైందా? ఎంత బలవంతుడైనా సరే మరణించిన తర్వాత కాటికి అతడు వెళ్ళాలంటే ఒక నలుగురు మోయాల్సిందే, మోయకుండా అతడు వెళ్ళలేడు. మరి ఎందుకు మనము బలమును బట్టి మనం ఆశ్రయించాలి? ఎందుకు మనము జ్ఞానమును బట్టి మనం ఆశ్రయించాలి? ఇకపోతే మనము ఈ భూలోకంలో ధనమును బట్టి కానీ జ్ఞానమును బట్టి కానీ దేనిని బట్టి మనం అతిశయించేవారిగా ఉండొద్దు ప్రియులారా. దేనిని బట్టి అతిశయించాలో చివరిలో చెప్తాను మీకు. ఒక ఆయన ఉన్నాడండి, అతడు చాలా విద్యను నేర్చుకున్నాడు, చాలా మంచి జ్ఞానాన్ని పాండిత్యాన్ని కలిగినవాడు. మంచి ఉద్యోగం వచ్చింది, చాలా కోట్లు సంపాదిస్తున్నాడు, వేరే దేశంలో ఉంటున్నాడు. ఆ వేరే దేశంలో ఉన్నటువంటి వ్యక్తి ఒకరోజు తన సొంత గ్రామానికి రావాలి. తన సొంత గ్రామానికి రావాలంటే అతడు ఒక కాలవ దాటి రావాలి. ఎక్కడి వరకు నా మాటలు అర్థమైతే ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తాం. ఒక వ్యక్తి చాలా చదువుకున్నాడండి, చాలా చదువుకోవడం వల్ల ఒక మంచి ఉద్యోగం అనేది అతనికి వచ్చింది. మంచి ఉద్యోగం వచ్చినప్పుడు అతడు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. కోట్ల రూపాయలు సంపాదించినటువంటి ధనవంతుడైనటువంటి వాడు విదేశీని వదిలి తన స్వగ్రామానికి రావాలంటే ఒక పడవ దాటాలి. వచ్చాడు, పడవ ఎక్కుతున్నాడు. పడవ ఎక్కుతూ పడవ నడిపే వ్యక్తితో అన్నాడు, వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నాడండి. ఇటు తెలుగోడే కదా. కొంతమంది చూడండి, ఎక్కడికైనా ఒక ఊరు వెళ్ళారు అనుకోండి, వెంటనే ఆ సంవత్సరాలు కూడా భాష రాదు, ఆడు తెలుగు మాట్లాడతారు ఇక్కడ. వీడు మాత్రం వారం రోజులు ఉన్నా సరే ఏం మాట్లాడుతుంటాడు? ఇంగ్లీష్ మాట్లాడతాడు, లేదా హైదరాబాద్ మాట్లాడతాడు, ఇదేదో మాట్లాడుతుంటాడు. ఈ గొప్పలు ఎక్కువైపోతుంటాయి సమాజంలో, రైట్? ఇతను కూడా అలాంటి గొప్పల వాడు అనుకుందాం. ఇతను కూడా ఏం చేశాడు తెలుసా? పడవని నడిపేవాడికి ఇంగ్లీష్ వద్దా చెప్పండి, మరి గొప్ప కాకపోతే. వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నాడు. బాబాయ్ గారు నాకు ఇంగ్లీష్ రాదండి అన్నాడు. ఇతడు వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నప్పుడు అతడు నాకు ఇంగ్లీష్ రాదన్నాడు కదా. అప్పుడు ఈ ధనవంతుడు ఏమన్నాడు తెలుసా, ఈ జ్ఞాని ఏమన్నాడు తెలుసా, నువ్వు 25% వేస్ట్ అయ్యా, నువ్వు 25% వేస్ట్. ఎందుకు వేస్ట్? నీకేమి రాదు? ఇంగ్లీష్ రాదు కాబట్టి. సరే కనీసం తెలుగు చదవడమైనా వచ్చా? లేదండి బాబాయ్ గారు నాకు తెలుగు కూడా చదవడం రాదు. అయితే నువ్వు 50% వేస్ట్ అన్నాడు. పడవ అలా కదులుతూ వెళ్తుంది. ఒక ఫోటో తీయవయ్యా అన్నాడు. ఎవరు? ఈ ధనవంతుడు ఆ పడవ నడిపే డ్రైవర్కి సెల్ ఫోన్ ఇచ్చి ఒక ఫోటో తీయయ్యా అన్నాడు. బాబాయ్ గారు అసలు నాకు ఫోన్ వాడడం కూడా రాదండి, ఫోన్ అంటే కూడా నాకు తెలియదండి. ఇప్పుడు ఇతను అన్నాడు, అయితే నువ్వు 75% వేస్ట్ అన్నాడు. కాసేపు వాళ్ళ ప్రయాణం అలా సాగుతుంది. వర్షం కురుస్తుంది, గాలేస్తుంది, ఆ వాడ అటు ఇటు కొట్టుకుపోతుంది. అప్పుడు ఈ వాడ నడిపే వ్యక్తి అన్నాడు, ఏమండి ఇప్పుడు వాడ పగిలిపోద్ది, వాడ తిరగబడిపోద్ది, నాకు ఏదొచ్చి మరి నేను ఎటు కట్టిపోతాను, మరి మీరు ఎలా బ్రతుకుతారు నాకు తెలియదు. మరి ఇప్పుడు పడవ మునిగిపోతుంది, ఇప్పుడు మీరు ఎలాగ వెళ్తారు, మరి మీకు ఈత వచ్చా అంటే నాకు ఈత రాదన్నాడు. ఇప్పుడు ఇతను అన్నాడు కదా, బాబు మీరు 100% వేస్ట్ అని మీరు చచ్చిపోతారు ఇప్పుడు కొన్ని గంటలు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అతని 100% వేస్ట్. ప్రియులారు గమనించండి, మనకు ధనం ఉంటే ఎదుటివాడికి ధనం ఉండాలని లేదు. మనకు ధనం ఉంటే ఎదుటివాడికి ఏముంటుంది? జ్ఞానం ఉంటుంది. ఏమంటే ఎవ్వడూ చేతకానివాడు కాదండి, ప్రతి ఒక్కరికి దేవుడు ఏదో ఒక టాలెంట్ ఇచ్చాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్దాం. ఒకడికి ధనం లేకపోవచ్చు, చదువు ఉంటుంది. ఒకటి చదువు లేకపోవచ్చు, జ్ఞానం ఉంటుంది. ఒకడికి ఇవేమీ లేవు, బలం ఉంటుంది. అలా ప్రతి మనిషికి కూడా దేవుడు ఏదో ఒకటి ఇచ్చే పుట్టించాడు. కానీ మనిషి మాత్రం ఏం చేస్తుంటే తెలుసండి, తనకున్న వాటిని బట్టి గర్విస్తూ ఏమంటే లేని వారిని చిన్నగా చూస్తాడండి. అది చాలా తప్పు ప్రియులరా. మనం ఏదై ఉన్నాం అది దేవుని కృపయ్యి ఉన్నాం. దేవుడు మన ఈ స్థితిలో ఉంచినవాడు దేవుడు. అప్పుడు మనం దేవుని బట్టి అతిశయించాలి, కానీ మనకున్నదని మనం ఎదుటివారిని ఎప్పుడు కూడా తక్కువ చేసేవారిగా ఉండొద్దు. చదువును బట్టి, జ్ఞానమును బట్టి, బలమును బట్టి, మరి అలాగే అందమును బట్టి, ధనమును బట్టి, కులమును బట్టి, వీటి ఏటిని బట్టి మనం ఎదుటివారిని ఎప్పుడు కూడా చిన్న చూపు చూసేవారిగా ఉండకూడదు. ఎందుకంటే ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో మనము దీన మనసుతో నమ్మకము కలిగి ఉంటే, మరలా చెప్తున్నాను, దీన మనసుతో మనం నమ్మకం కలిగి ఉంటే తగిన సమయమందు దేవుడు అనేకులకు ఆశీర్వాదకరంగా మనల్ని హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనిషి ఏం చేస్తాడు తెలుసండి, కొంచెం ధనములో పైకి రాగానో, జ్ఞానంలో పైకి రాగానో అతడు అతిశయిస్తుంటాడు. ఒక వ్యక్తిలో గర్వము ప్రారంభమైందంటే ఇట్టే చెప్పచ్చు, కొన్ని రోజులు అతడు ఏమైపోబోతున్నాడు? పతనమైపోబోతున్నాడు. దేవుని పిల్లలమైన మనకు దేవుడు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించాలంటే, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనము. ఇర్మియా గ్రంథము, దయచేసి ప్రతి ఒక్కరు కూడా
ఈ యొక్క మాటలు మనం గమనిద్దాం ప్రియులరా. ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనము. ఈ మాటలు జాగ్రత్తగా గమనించాలి. ప్రతి ఒక్కరూ ఈ రోజుతో అయినా సరే మనం ఈ విషయంలో మార్పు రాకపోతే ఖచ్చితంగా ప్రియులరా మన పతనాన్ని మనమే కావాలని కోరుకున్న వాళ్ళు అవుతాం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఏదైతే దేవుడు నాకు అసహ్యము, ఏ దేవుడైతే నాకు అసహ్యము, పలానా నాకు అసహ్యం అని ఏ దేవుడైతే మాట్లాడాడో అదే దేవుడు మరలా ఇది నాకు ఇష్టమని మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏమని? జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయింపకూడదు. ఎందుకు తెలుసా? ఈరోజు చాలా జ్ఞానం ఉంది ప్రియులరా, కానీ కొంతకాలానికి మనకి ప్రతి మనిషికి కూడా వృద్ధ వయసులో మతిమరుపు అనేది వస్తుంది. అవునా? అప్పుడు మన జ్ఞానం మనకి పనిచేస్తుందా? పనిచేయదు. కాటరనికోణంలో ఒక ఆయన ఉండేవాడు ప్రియులరా. ఆయన ప్రతిరోజు ఇన్షర్ట్ చేసుకుని, ఉద్యోగస్తుడు కూడా అలా ఉండడు, మంత అలా ఉండేవాడు అతను, పెద్ద ఆయనే. ఎప్పుడైనా మీరు ఇప్పుడు మీటింగ్స్కి వచ్చినప్పుడు ఎప్పుడైనా కాటరనికోణం వెళ్తే మీరు చూసిన సందర్భాలు ఉన్నాయేమో మరొకసారి ఆలోచించండి. పుస్తకాలు చేతితో పట్టుకుని ఆ ఊరిలో ఇలా మొత్తం కాటరనికోణం సెంటర్లో తిరుగుతుండేవాడు. ఈ మధ్యకాలంలో కనబడట్లేదు ఆయన. మా డాడీని అడిగాను, డాడీ ఎందుకు డాడీ అతను ఏమైనా ఉద్యోగం చేస్తాడా అని అడిగాను నేను. లేదురా, అతను చాలా పెద్ద పెద్ద చదువులు చదివాడు, కానీ తను అనుకున్న ఉద్యోగం తనకి రాలేదు, అందుకే ఇలాగైపోయాడు. అంటే జ్ఞాని ఏమైపోయాడు? పిచ్చోడైపోయాడు. ప్రపంచంలో ఎంతోమంది జ్ఞానులు చివరికి అజ్ఞానులైపోయి, మతి చెలించిన వారైపోయి, అమాయకులైపోయి, పిచ్చి కాగితాలు ఏరుకుని బ్రతుకున్న వాళ్ళు ఎంతోమంది చరిత్ర పుటల్లో ఉన్నారు ప్రియులరా. అందుకన్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. 2, శూరుడు తన శౌర్యమును బట్టి, అంటే బలమును బట్టి అతిశయించకూడదు. ఇప్పుడు చెప్తున్నాడు. మూడోది ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. డబ్బును బట్టి ఎప్పుడు అతిశయించకండి ప్రియులరా. దయచేసి మరలా చెప్తున్నాను, ఉన్న కొద్ది గొప్ప మనకి దేవుడు ఇచ్చాడు, దాన్ని బట్టి ఎప్పుడు అతిశయించకండి. ఎందుకంటే మనకంటే గొప్పలు భూమి మీద చాలామంది ఉన్నారు. ఆ స్థాయికి వెళ్ళాలంటే ఈ స్థాయిలో మనం అతిశయించొద్దు. ఎవరన్నాడు? ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించవద్దు. మనం ఏ ధనవంతులు అని, మనం ఏమన్నా ధనవంతులువా? మనకంటే కోటీశ్వర్లు ఎంతోమంది మనకి ఈ భూమి మీద ఉన్నారు. మనం ఉన్నాయి కొద్ది గొప్ప ఉన్నాయి, వాటిని బట్టి మనం అతిశయించొద్దు. మరి ఏం చేయాలి? ఆ కొంచెం ఉన్నప్పుడు మనం నమ్మకంగా దీన మనసు కలిగి ఉంటే ఇంకా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఆ ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. ఇప్పుడు నుండి జాగ్రత్తగా ఆలోచించాలి. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపవాలని అనగా, గర్వపడేవాడు, అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపవాలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనని గ్రహించి పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించు వాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ యొక్క వచన సారాంశం ఏంటంటే ఒక్కటి, అతిశయించేవాడు తన బలమును బట్టి కానీ, తన కులమును బట్టి కానీ, తన జ్ఞానమును బట్టి కానీ, తన అందమును బట్టి కానీ, తన స్థాయిని బట్టి కానీ అతిశయించొద్దు. మరి దేనిని బట్టి అతిశయించాలంటే, నీకు జ్ఞానం ఇచ్చినవాడు, నీకు అన్నం ఇచ్చినవాడు, నీకు బలమునిచ్చినవాడు, నీకు సకల ఐశ్వర్యం ఇచ్చిన దేవునిని బట్టి మాత్రమే అతిశయించండి. ఇది ఒక్కటి అర్థమైతే ఒక్కసారి గట్టిగా దేనిస్తోంది చెప్తాం. దేవునిని బట్టి మాత్రమే అతిశయించండి. నీకు దేవుని బట్టి మనం అతిశయించేవారిగా ఉండకూడదు. ఒకవేళ ధనాన్ని బట్టి అతిశయిస్తే, నేను మరలా చెప్తున్నాను, ఆ ధనాన్ని దేవుడు మన దగ్గర నుండి తీసేస్తాడు. అందాన్ని బట్టి అతిశయిస్తే, అందాన్ని ఇచ్చిన దేవుడు అందాన్ని మన నుండి తీసేస్తాడు. 3, బలమును బట్టి అతిశయిస్తే, బలం ఇచ్చిన దేవుడు మనల్ని బలహీనపరిచేస్తాడు. కాబట్టి జ్ఞానమును బట్టి అతిశయిస్తే చివరికి అజ్ఞానులమైపోతాం. కాబట్టి దేన్ని బట్టి అతిశయించాలి తెలుసా? దేవుని బట్టి మాత్రమే అతిశయించండి. మరొకసారి చెప్తున్నాను, ఎవరిని బట్టి అతిశయించాలి? అందరికీ చెప్పండి, దేవుని బట్టి అతిశయించలేదు. గమనించండి పిల్లరా, ఈ భూమి మీద మందంటే ఏమని చెప్పండి? పుట్టుక ఎవరో ఇచ్చింది, అవునా కదా? పేరు ఎవరో పెట్టింది, అవునా? పుట్టుక ఎవరో ఇచ్చింది, పేరు ఎవరో పెట్టింది, చదువు ఇతరులు నేర్పించింది, సంపాదన ఇతరుల నుండి వచ్చింది, గౌరవం ఇతరులు ఇచ్చారు. అలాగే మొదటిగా మనకు స్నానం చేయించింది ఇతరులు, మరణం తర్వాత ఒక వ్యక్తికి స్నానం చేయించేది, చివరి స్నానం చేయించేది కూడా ఇతరులే, తర్వాత అంత్యక్రియలు కూడా చేసేది ఒక మనిషికి ఇతరులే, అన్నీ చేసేది ఇతరులే. మరి మందని దేవుని ఉంది భూమి మీద? ఏదీ లేదు.
పేరు మనం పెట్టుకోలేదు, మనకి మనంగా పుట్టలేదు, మనకి మనంగా ఒక డబ్బును మనం తయారు చేసుకోలేదు. డబ్బు ఉందనుకోండి, అది కూడా ఎవరి చేతి నుండి మనకు వచ్చేదే కదా. లేదు మన ఇంట్లో మనం డబ్బు తయారు చేసుకుంటున్నాం. అలాగే ప్రతిదీ కూడా ఎదుటివారి నుండి మనం పొందుకుంటున్నాం, మన నుండి ఎదుటివారికి ఇస్తున్నాం. కాబట్టి దేన్ని బట్టి మనం ఆశ్రయించాలి. అందుకే మనదనేది భూమి మీద ఏది లేదు పిల్లరా. కాబట్టి దయచేసి ఒక్కటి గమనించండి, దీన మనసు కలిగి ఉండండి, విధేయత కలిగి ఉండండి. ఎప్పుడు కూడా మనం అహంకారం కలిగి ఉండొద్దు. దయచేసి గమనించండి, కొంతమందిలో అహంకారం విత్తనంగా ఉండుండొచ్చు, కొంతమందిలో మొక్కగా ఉండుండొచ్చు, కొంతమందిలో చెట్టుగా ఉండుండొచ్చు, మరి కొంతమందిలో మహావృక్షంగా కూడా ఉండొచ్చు. ఏదైతేనేం దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడాడు, నాతో మాట్లాడాడు, మీతో మనందరితో మాట్లాడాడు. మనం ఎంతలో కనిపించే అంతలో మాయమైపోయేవారము, గడ్డి పువ్వు వంటి వారము. ఇప్పుడు ఎలా ఉంటాం ఎవరికి తెలియదు. కాబట్టి మన హృదయములో ఏ స్థాయిలో గర్వం ఉన్నా సరే, ఈ రోజు నుండి ఆ గర్వమును మనం తీసేసేవారిగా ఉండాలి. మనం ఏం ధరించాలి? దీన మనసు. ఏం ధరించాలమ్మా? దీన మనసు. నేనేమై ఉన్నానో అది నీ కృపయై ఉన్నాను. స్తోత్రం కలిగి ఉండిగా. కాబట్టి ప్రియులరా, దీన మనసు కలిగి ఉందాం. ఏ విషయంలో ఎదుటివారిని ఎప్పుడు మనము చిన్న చూపు చూపొద్దు, ఎదుటివారిని ఎప్పుడు మనము కించపరచొద్దు. యూత్ ఫర్ జీసస్ క్రైస్ట్ అనే మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.